భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 19న జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాకు మద్దతుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని జయసింగ్ రాథోడ్ జాటోత్ నాయకత్వంలోని లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ముఖ్య మోతీలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన్ నాయక్, కన్వీనర్ నూనావత్ జవహర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరమ్మ, గోపి సింగ్ నాయక్ ప్రసంగించారు. హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత, వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత. జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను, జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను. కొనసాగిస్తాం తాను నాయక ఆశయాలను, కొనసాగిస్తాం తాను నాయక ఆశయాలను. జై లంబాడి, జై లంబాడి, జై లంబాడి. ఉమ్మడి వరంగల్ जिला सेना राम राम कहती 19 तारीखे हैदराबाद इंदिरा पार्क में अपन गौर भाई लंबाड़ी सभा रैली रासू से ग्यादर वेरे छे कावटी अपन से उम्मडी वरंगल जिला थी भाइयों बहनों बियाओ से जानो कन कोर ले रही. जय लंबाड़ी, जय लंबाड़ी. नेक्स्ट 19వ తారీఖు నాడు జరిగే మీటింగు ఇందిరా పార్కులో హైదరాబాద్లో పెద్ద ఎత్తున अपन भाइयों बहनों से अपन जाते కాపాడనో భాయ్. దయచేసి కత్ర కామ్రైతు కూడా సే చూడన్ హైదరాబాద్ ఏమో మోట ఎత్తున మీటింగ్ నాను. దయచేసి తమన अपन दादी दादादी ला जन्ना अपन एसटी ने रिजर्वेशन कापाड़े छे. आज अपन धरना गिरना से कारण अपन मुंदु पड़ते अपन एसटी रिजर्वेशन रहे नहीं तो अपन बेटी बेटी चीज़ लाइफ से खराब हो जाए. దయచేసి కత్రకాయ కామెరైతే కూడా 19వ తారీఖు నాడు హైదరాబాద్ अपन मीटिंग है एक अपन मीटिंग है अपन मीटिंग को दिखाओ और वासु भाई तो मैंने से ने सीरियस होने दो रोज तो अपन लंबे जाते से आन होते मीटिंग है और मीटिंग सक्सेस करना भाई. दयచేసి गलबा ने एक आदमी आते కూడా भाई లక్షల వేల आदमी वेचा भाई तम से అవునగన్ మనస్ఫూర్తి में कोरस भाई अपन लंबाड़ी सैन्यम से అవునగन మనస్ఫూర్తి कोरस भाई. వరంగల్ బంజారా చైర్మన్ भाई थैंक यू. జై శ్రీ. ఈరోజు ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్లో మరి ధర్నా లంబాడి ఐక్యవేదిక తరపున ధర్నా తలపెట్టిన ధర్నాకు గ్రేటర్ వరంగల్ మహానగరం నుంచి మన బంజారా సోదరులు కుటుంబ సమేతంగా ఆ ర్యాలీకి మద్దతుగా మనం వెళ్ళాలని చెప్పి ఈ పిలుపునిస్తున్నాము. ఈరోజు మనం ఏదైతే శాంతియుతంగా మొన్న వరంగల్లో ఏదైతే ధర్నాకు పిలుపునిచ్చి వరంగల్లో మనం చేసుకున్నామో ఆ విధంగానే 19వ తారీఖున ఇందిరా చౌక్లో కూడా శాంతియుత ధర్నా చేసుకోవాలి. మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనము గ్రేటర్ వరంగల్ మన లంబాడా జేఏసీ తరఫున రేపు 19వ తారీఖున జరగబోయే జేఏసీ పిలుపుని
విజయవంతం చేద్దాం, ధర్నాను విజయవంతం చేద్దామని ఈ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. జై లంబాడి, జై లంబాడి. चलो हैदराबाद प्रोग्राम में क्या एर्पाट वो ने लंबाड़ा जयसी तरफुना हरित होटल समावेशन हुई ये समावेशन चेयरमैन मोतीलाल नायक द्वारा आध्वर्यम सेवेतानी 19వ తారీఖున హైదరాబాదు కంపల్సరీ से तरह కోరిక వినిపించేసా కంపల్సరీ ప్రతి ఒక్క ఆదమి अपन जाते आसो పోరాడడం ఒకదాన్ని హైదరాబాద్ చలో కార్యక్రమం పాటించేసా ఓ కార్యక్రమం సేవేన ఆన ఒకదాన్ని తమసే కోరొచ్చు. జై లంబాడి, జై లంబాడి. వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం అనేది ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగఫలమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా శుభాకాంక్షలు. వేదిక పెట్టి మిగతా కార్పొరేటర్లకు మరియు అధికారులందరికీ మాట్లాడుతున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ నలుదిశల అభివృద్ధి సంక్షేమ పథకాల్లో 2 కళ్ళల్లా ముందుకు తీసుకువెళ్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ప్రజాపాలన ప్రజా ప్రభుత్వంలో ఓరుగల్లు నగర సొంతింటి కల సాకారం అవుతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల మైనార్టీలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వరంగల్ మహానగర పరిధిలో సుమారు 9,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబడి ఇప్పటికే 60% నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరలో పేదలందరికీ నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లలోకి గృహ ప్రవేశం చేస్తారు. ప్రజాపాలనలో పేదల సొంతింటి కల చేసిన మహనీయుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా పేదలకి గతంలో ఎన్నడూ కూడా
సన్న బియ్యం ఉండేది కాదు. కానీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇప్పటికే 4,170 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలో అభివృద్ధి పనులను కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. 2019 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ఈ నిధుల ద్వారా ఒప్పంద ఉద్యోగ కార్మికులకు కానీ జీతభత్యాలు కానీ ఇక్కడ వచ్చిన అందరూ అధికారులకి నమస్కారం. In the year 1948, on this day, Hyderabad state was merged into India, and as per government instructions, ఈ రోజు మనము ఇది గుడ్ గవర్నెన్స్ డే, ప్రజాపాలన దినోత్సవం అలాగే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆన్ దిస్ అకేషన్ ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ ప్రజాపాలన డే, వెరీ హ్యాపీ గుడ్ గవర్నెన్స్ డే. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా అనేక మంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం అని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచడం, పర్యావరణాన్ని కళాకారులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, వివిధ పాఠశాల మరియు మేజిస్ట్రేట్ శ్రీ అంకిత్ కుమార్ గారు ఐపీఎస్ గారు డీసీపీ ఈసీఎం గారికి స్వాగతం పతాకాన్ని ఆవిష్కరించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగం, దేవులపల్లి వెంకటేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 21 మాసాల క్రితం నూతనంగా ప్రజాపాలన అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, అలాగే వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. ప్రజాపాలన అంటే అధికార యంత్ర మహబూబాబాద్ పట్టణంలోని JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మా అమ్మ నాన్న మ్యాచ్ చూస్తున్నారని చెప్పి ఇతను ఇండిపెండెన్స్ అని చెప్పి సో అంటే రిమైనింగ్ కెరియర్ అంతా చేయకూడదు. అన్నింటిలో ఎక్కడెక్కడ తిరుగుతారు. నేను తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైనర్ ఉంది అప్పుడు మైనర్ ఉంటే వాడికి పోక్సో కేసులో డెఫినెట్గా శిక్ష పడుతుంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012. నేను 19 అజిపేటలో వర్క్ చేసేటప్పుడు పోక్సో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే మన 20 years పనిష్మెంట్ వచ్చింది. అది చేయదే జడ్జిమెంట్ విత్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ ఎనీ బాయ్ who takes a girl below 18 years, that is the case will be registered on POCSO. And different sections ఉన్నాయి. 100% స్టేట్మెంట్ మీద జడ్జి అంటే డెఫినెట్లీ కన్విక్షన్ అంటే శిక్ష. సో కాబట్టి చాలా మంది మన మా దగ్గర బాల సంఘం ఉంటుంది. ఇక్కడ బాయ్స్ ఉంది, అక్కడ గర్ల్స్ ఉంది. ఒక అమ్మాయి ఇద్దరు మైనర్ అమ్మాయిలు పారిపోతారు, వేరే అబ్బాయిలు పారిపోతే వేరే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ మా దగ్గర వచ్చి అమ్మాయిలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే పేరెంట్స్ కాకుండా బాల సంఘంలో పెట్టాం. అమ్మాయిలు ఏమంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ గవర్నర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ వ్యవహారం పూర్తిగా బీజేపీ తరఫున చప్రసీలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని నారాయణ వ్యాఖ్యానించారు. గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చప్రాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరెండర్ బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ ధైర్యం 1925 నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగా వచ్చినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దాం దురదృష్టం కొద్దాం మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా, ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ కార్యకర్త. గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కళా బృందాలు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆలపించాయి. అనంతరం సీఎం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించారు. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి మహోత్సవంను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ భగవాన్కి పూజలు చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఇది మనం ముఖ్యమంత్రి మా చుట్టుపక్కల అలగాన ఈ భక్తులు దయచేసి కాబట్టి అన్ని కులాలకు అన్ని ప్రభుత్వం నుంచి మనకు వచ్చే డిమాండ్ కానీ మనకు వచ్చే అన్ని కూడా సాధించడానికి మీ అందరూ తరఫున మీ పిల్లలు హైదరాబాద్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75వ జయంతి సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. Namaskar. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwavijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. Jai Hind. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.